వెల్కమ్ టు శ్రద్ధ టీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఏపీ జెన్జీ వార్ కార్యక్రమంలో భాగంగా డిఎస్సి 2025 ఉపాధ్యాయ నియామకాలలో జరిగిన అవకతవకలకు నిరసనగా భీమిలి నియోజకవర్గ పరిధిలోని సింహాచలంలో ముందుగా కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి సింహాచలం కొండ కింద ఆర్టీసీ బస్టాండ్ ఆపోజిట్ రోడ్డు వద్ద మూడవ రోజు రిలే నిరాహార దీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రేస్వామి ఈశ్వర్రావు గార్ల అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు, చిన్న శ్రీను గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే వారి కుమార్తె సిరమ్మ గారు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను గారు మాట్లాడుతూ డిఎస్సి 2025 నియామక ప్రక్రియలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిఎస్సి నియామకాలలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే స్పోర్ట్స్ కోటా పేరుతో జరిగిన నియామకాలపై కూడా తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంటూ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఈటీ అర్హత లేకుండా ఉపాధ్యాయ నియామకాలు ఎలా జరిగాయో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.